అంటే మనం చేసే దగ్గర ఎన్ని డబ్బులు లేవు. ఒకసారి చూడండి, సబ్బులు షాంపులు ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాం ఇన్ని రోజులు? మనం కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో, డిమార్ట్లో తీసుకున్నాం. అవునా? అవునా కదా? ఎవరు చెప్పారు మనకు తీసుకోమని? ఎవరు చెప్పారు ప్రొడక్ట్ వాడమని? అడ్వర్టైజ్మెంట్ ద్వారా తీసుకున్నాం. సో అడ్వర్టైజ్మెంట్ ఏమైతుంది, ఒక్కసారి మీరు పరిశీలనకు ఒక్కసారి ఒక 5 నిమిషాలు చూడండి సార్. ఇక్కడ ఏమైతుందంటే బాగా అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తారా, డబ్బులు లేని వాళ్ళు? బాగా డబ్బులు ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్, మేము ఫేమ్ ఉన్న వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అవునా? సో డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి. అవునా కదా? ఇప్పుడు ఎవరెవరికి హెల్ప్ చేస్తున్నారు? డబ్బులు లేని వాళ్ళే డబ్బులు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అవునా కదా? సో ఇక్కడ ఏమైతుందంటే మన జనరేషన్ మొత్తం ఇట్లనే అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది? తాత ఏం చేసిండు, డాడీ ఏం చేసిండు, మనం ఏం చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు మహేష్ బాబు అంటే మీకు అందరికి తెలుసా తెలియదా? మహేష్ బాబు తెలిసిన వాళ్ళు హ్యాండిల్ చేయండి. ఓకే, అందరికి తెలుసు పాపం. సో మహేష్ బాబు వాళ్ళ అయ్యా తెలుసా మీకు? అయ్యా కృష్ణ పెద్ద హీరో సార్, సూపర్ స్టార్ హీరో తెలుసా? సో హీరో కృష్ణ ఏం చేసిండు? సెలబ్రిటీ కాదు, అడ్వర్టైజ్ పెట్టాలి, సినిమాలు తీసిండు. అవునా కదా? ఆయన కృష్ణ సినిమాలు తీస్తే మీ అయ్య మా అయ్య ఏం చేసిండు? సినిమాలు తీయలే సార్, సినిమా చూసిండు. మన అయ్య సినిమా చూసిండు, మహేష్ బాబు అయ్య సినిమా తీసిండు. మరి హీరో కొడుకు ఏమైండు? కృష్ణ కొడుకు ఏమైండు? హీరో. అయ్య ఒక ఇన్కమ్ సంపాదిస్తే కొడుకు ఒకటేమో సినిమాల ద్వారా, రెండోదేమో అడ్వర్టైజ్మెంట్ ద్వారా. అవునా కదా? మరి మన అయ్య ఒకటే ఇన్కమ్ సంపాదిస్తుండు, మరి నువ్వు ఎన్ని ఇన్కమ్ సంపాదిస్తున్నావు? హీరో కొడుకు హీరో అయ్యిండు, మీ అయ్య కొడుకు మా అయ్య కొడుకు నేనేమైనా? నేను ఇట్లా డాడీ అయినా. మీరేమైనా? మరి నవ్వుతారు. మీరు డాడీలు కాలే, మీరు డాడీ అయిపోయారు. మరి పోనీ మా డాడీకి అంత టెక్నాలజీ లేదు, అప్డేట్ కాలేదు, డెవలప్ కాలేదు, నన్ను హీరో చేయలేకపోయాడు మా డాడీ. మరి నా కొడుకుని హీరో చేసే అవకాశం నాకుందా? నీకుందా? ఉందా? ఎట్లా చేస్తావు చెప్పు. అదే మహేష్ బాబు కొడుకు హీరో అయిపోతాడు. అవుతాడా కాడా? పుట్టకన్నా ముందే పెద్ద హీరో అయిపోతాడు. పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి, పెద్ద సెలబ్రిటీ కాదు. ఎందుకంటే కొన్ని మిలియన్ కోట్ల డాలర్లు సంపాదించి పెట్టారు. అవునా కదా? మహేష్ బాబు మీకు పగబట్టిన సార్ అంటే మహేష్ బాబు కాదు సార్, అట్లనే చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి ఒక్కడు కష్టపడితే చిరంజీవి ఫ్యామిలీలో మొత్తం కోటీశ్వర్లే. తమ్ముడు హీరోనే, కొడుకు హీరోనే. రామ్ చరణ్ కొడుకు పుట్టకన్నా ముందే హీరో. అవునా కదా? అదేవిధంగా నాగార్జున చూడండి, నాగార్జున ఒక్కడు కష్టపడితే నాగార్జున కొడుకు ఎవరైనా నాగా చైతన్య హీరో. అవునా? ఎవరికి ఇది సాధ్యమవుతుంది? మన తరాలు మొత్తం ఇట్లనే కస్టమర్ లాగానే మిగిలిపోతున్నాం, వాళ్ళ తరాలు మొత్తం సెలబ్రిటీ లాగానే అయిపోతున్నారు. లైఫ్ చేంజ్ అవుతుందా మనది? కాదు. బట్ ఇక్కడ గౌతమ్ బాల సార్ ఏం చేస్తుండే, ఒక హీరోకి ఇచ్చే అవకాశం నీకు ఇస్తుండు, ఒక సెలబ్రిటీకి ఇచ్చే అవకాశం నీకు ఇస్తుండు. ఏమంటుండు సార్? మరి సార్ నాకు ఇక్కడ నకిలీ హీరోలు అవసరం లేదు, నకిలీ సెలబ్రిటీలు అవసరం లేదు. ఎవరైతే ప్రొడక్ట్ వాడుకొని చెప్తారో వాళ్ళని హీరో చేస్తా, వాళ్ళని సెలబ్రిటీ చేస్తా అంటున్నారు.